అందరు నమస్కారం అండి. కర్మ అనేది ఒకటి ఉంటుందండి. ఎవరిని వదిలిపెట్టదు. ఒకటికి పదింతలు తిరిగి ఇచ్చేస్తుంది. దేన్నైనా తప్పించుకోవచ్చు కానీ కర్మ నుంచి తప్పించుకోలేరండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇటీవలే సిదిరి అప్పలరాజు కొడుకు ఒక యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఒక గొర్రెల కాపరి చనిపోవడం జరిగింది. ఆ కేసులో అతనికి రిమాండ్ పడింది. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కానీ ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు స్పందించిన తీరు చాలా బాధాకరం అండి. అత్యంత బాధాకరం. చనిపోయిన వ్యక్తి కుటుంబం చాలా పేదరిక కుటుంబం. ఒక్క పూట అన్నం తినడానికి కూడా కష్టపడే కుటుంబం. అలాంటి కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే, అంటే సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడిపోద్ది. ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించలేం. అంత దారుణంగా ఉంటుంది. అలాంటి కుటుంబంలోకి అన్యాయం చేసిన వ్యక్తి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. వాళ్ళని ఆదుకోవాలి. అలా కాకుండా వాళ్ళని అవమానించే విధంగా ₹1,00,000 ఇచ్చి ఆ చనిపోయిన అతని భార్య ఎవరైతే ఉందో అతని భార్యని మా ఇంటికి పనికి రాండి అని మాట్లాడిన మాటలు అయితే ఉన్నాయో చాలా బాధాకరం అండి. చాలా బాధాకరం. అలాగా ఒక విధంగా ప్రవర్తించాడు కాబట్టి ఈరోజు సిదిరి అప్పలరాజుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకు ముందుగానే ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ఇతన్ని అప్పుడే అరెస్ట్ చేయాల్సింది. కేసులు తారుమారు చేశారు. వాళ్ళ కొడుకు ప్లేస్లో ఇంకో కుర్రోని తీసుకొచ్చి పెట్టి కేసును డైవర్ట్ చేయాలని చూశాడు. అప్పుడే ఇతని మీద కేసులు నమోదయ్యాయి. సో ఈరోజు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ని వైసీపీలో ఎలా చూస్తున్నారు తెలుసా? ఇది కక్షపూరితమైన అరెస్ట్ అంట. కక్షపూరితంగా అరెస్ట్ చేశారంట అని సాక్షిలో ఒక డిబేట్ పెట్టడం జరిగిందండి. ఆ ఈశ్వర్ గారు అని ఒకడు ఉన్నాడు. పని బాట లేదు ఎదవకి. వాడు పెట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన తప్పేంటి, అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి దిక్కుమాలి మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ ఈశ్వర్ గారు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా వినండి. సిదిరి అప్పలరాజు గారు క్లియర్ గా చెప్తున్నారు, ఇది ఒక యాక్సిడెంట్ కేసు, అందులో కూడా తనను ఇరికించారనేది ఆయన చెప్తున్నారు. యాక్సిడెంట్ కేసేరా? మేము కూడా అదే చెప్తున్నాం. మేమేం మర్డర్ కేసు అని చెప్పలా. యాక్సిడెంట్ కేసే. అనుకోకుండా జరిగింది, కాదని ఎవ్వడంటోలే. అనుకోకుండానే జరిగింది. మేము కూడా చెప్తున్నాం కదా, ఇది యాక్సిడెంట్ కేసు, అనుకోకుండా జరిగింది. కానీ మీరు స్పందించిన తీరు ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. చాలా బాధాకరం. యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఏం చేయాలి? తన కొడుకుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి. పోలీస్ స్టేషన్ అప్పచెప్పాలి. చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించాలి. వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి. అతని పిల్లల్ని చదివించాలి. లేదా అతని పిల్లల మీద ఒక అమౌంట్ డిపాజిట్ చేయాలి. ఇలా చేయాలి ఒక మనిషి, ఒక మానవత్వం ఉన్న మనిషిగా అయితే. కానీ సిదిరి అప్పలరాజు ఏం చేశాడు తెలుసా? ₹1,00,000 ఇస్తాము, ఆయన భార్యని మా ఇంటికి పనికి రమ్మని చెప్పేసి చాలా కేర్లెస్గా, చాలా చీప్గా. అంటే పేదలంటే మీకు అంత ఇలువ తక్కువ? మీకు పేదలకు మనసు ఉండదా? వాళ్ళకి అభిమానం ఉండవా? మీరు ఇచ్చే ముష్టి ₹1,00,000 కోసం మీ ఇంట్లో పని ఇస్తారని చెప్పి ఆశపడి వచ్చేస్తారా? మానవత్వం ఉన్న మనిషి ఎవరైనా అలా స్పందిస్తారండి? అది కాకుండా చెప్తా, అది కూడా చెప్తా ఏనండి. సతీష్, ఒక విషయం గుర్తు చేసుకోవాలి. ఒక బీసీ నాయకుడని మాట్లాడుకున్నాం, ప్రతిసారి ఏదో కులం తీసుకొస్తారండి. కులం తీసుకొస్తారు. బీసీ అయితేమి, ఓసీ అయితేమి, ఎస్సీ అయితేమి, ఎవరైతే ఏమండి తప్పు చేశారు కదా, శిక్ష అనుభవించాలి. తన కొడుకు తప్పు చేస్తే ఇతను ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్తా. నేను చెప్తా. మాట్లాడుకున్నాం, ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరు గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఆయన మంత్రిగా చేసినటువంటి సేవల గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ కుమారుడు చేసినటువంటి ఒక చిన్న యాక్సిడెంట్ పెద్ద యాక్సిడెంట్, ఒక ప్రమాదం అయితే జరిగిపోయింది. తప్పే, దాన్ని ఎవరో కాదంటూ. కానీ ఒక యాక్సిడెంట్ జరిగితే తండ్రిని కూడా ఇరికించడమే. నేను చెప్తారా ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు ఇరికిచ్చారని నేను చెప్తా. ఇరికించడం కూడా కాదు దీన్ని. అతను పోయి అతనే తీసుకున్నాడు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిందండి. తన కొడుకు ఒక యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత తండ్రి అనేవాడు అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది, ఇతనేమన్నా తాగేసి ర్యాష్ డ్రైవింగ్ చేశాడా, ఎలా జరిగింది, సరే ఓకే ఎలాగోలా జరిగింది, అనుకోకుండా జరిగింది. ఒక బాధ్యత గల వ్యక్తి అయి ఉండి ఏం చేయాలి? అతను కొడుకుని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి.
ఇదిగో పలానా దగ్గర మా కొడుకు యాక్సిడెంట్ చేశాడు, అనుకోకుండా జరిగింది అని పోలీస్ స్టేషన్లో కనుక లొంగిపోయి ఉంటే చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు, చాలామంది అప్రిషియేట్ చేసేవాళ్ళు. అది కాకుండా మీరు అలా చేయలా. అది కాకుండా అతని ప్లేస్లో ఇంకొక కుర్రోడిని తీసుకొచ్చి, ఇదిగో ఈ యాక్సిడెంట్ చేసింది ఈ కుర్రోడు అని చెప్పి ఈ కుర్రోడిని తీసుకొచ్చి తన కొడుకుని హాస్పిటల్కి పంపించాడు. కేసుని తారుమారు చేయడానికి ప్రయత్నించాడు. కేసుని తారుమారు చేస్తే శిక్షలు పడతాయి కదండి. తప్పు చేసిన వాడే కాదు, ఆ తప్పుని సమర్థించిన వాడికి కూడా కేసులు పడతాయి. సమర్థించిన వాడి మీద కూడా కేసులు పెట్టవచ్చు, చట్టం ఉంది. తెలుసా తప్పు చేసిన వాడు మాత్రమే కాదు, ఆ తప్పుకి సహకరించిన వాళ్ళు, లేకుంటే ఆ తప్పుని ఎంకరేజ్ చేసిన వాళ్ళు, తప్పు చేసిన వ్యక్తికి ఆశ్రయం ఇచ్చినా సరే, తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చినా సరే, తనకు సపోర్ట్ చేసినా సరే అది చట్టబద్ధమైన నేరం. అతని మీద కూడా కేసులు పడతాయి, అతను కూడా అరెస్ట్ చేస్తారు. ఈరోజు సిదిరి అప్పలరాజుకి అరెస్ట్ కూడా సేమ్ అదే. ఇక్కడ కక్షపూర్వకం అరెస్టో లేకపోతే ఇంకోటి అరెస్టో కాదు. అలా అరెస్ట్ చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, ఎప్పుడు అరెస్ట్ చేసే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారంటే అతను తప్పు చేశాడు. ఒక కేసుని తప్పుదారి పట్టించడానికి సాక్ష్యాధారాలని డైవర్ట్ చేశాడు, సాక్ష్యాధారాలను తుడిపేయాలని ప్రయత్నించాడు, ఒక నిందితుడికి కాపాడాలని అతను ప్రయత్నించాడు. సో అతని మీద కేసులు పడ్డాయి, అతను అరెస్ట్ చేశారు. దీంట్లో అన్యాయం ఏముంది? దీంట్లో కక్షపూరితమైన ఏముంది? ఈశ్వర్ చెప్పు. కాల్ డ్రాప్ అయింది. సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు సీదిరి అప్పలరాజును. ఒక యాక్సిడెంట్ కేసు, ఆయన కుమారుడు ఒక యాక్సిడెంట్ బైక్ పై వెళుతూ ఒక యాక్సిడెంట్ చేశారు. అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో ఆ బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి మరణించారు. ఇది జరిగింది. కానీ ప్రమాదం జరిగింది, తప్పు జరిగిపోయింది, ఒక ప్రాణం కూడా పోయింది. కానీ పోలీసులు ఎలా వ్యవహరించాలి? అసలు మీరు ఎలా వ్యవహరించాలరా అది చెప్పు. పోలీసుల సంగతి వదిలే, మీరు ఎలా వ్యవహరించాలి? ఏమండి, ఒక వ్యక్తి చనిపోయాడండి, ఆ వ్యక్తి కుటుంబం చాలా పేదరికలో ఉంది. మీరు గనక దాన్ని సరైన పద్ధతిలో డీల్ చేసుంటే ఇంత దాకా వచ్చేదే కాదు. అది మర్డర్ కాదు, కావాలని చేసిన యాక్సిడెంట్ అంతకంటే కాదు, అనుకోకుండా జరిగింది. మీ జరిగిన వెంటనే సిదిరి అప్పలరాజు చేయాల్సిన పని ఏంది తెలుసా? నేరుగా ఆ చనిపోయిన ఆ కుటుంబం ఇంటికి వెళ్ళి, ఇదిగమ్మా ఇలా జరిగింది, యాక్సిడెంట్ అయ్యింది, అనుకోకుండా జరిగింది, కావాలని జరగలేదు, చాలా మీ దీనికి బాధపడుతున్నాం, మీ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, మీ పిల్లల్ని మేము ఆదుకుంటాం, పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం, మీ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తాం, మీకు ఎలాంటి కష్టం రాకుండా మేము చూసుకుంటాము అని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చుంటే, వాళ్ళకి ఆర్థిక సాయం చేసుంటే, వాళ్ళని ఆదుకోనుంటే ఈరోజు ఇక్కడ దాకా వచ్చేది కాదు. అసలు నిజంగా మానవత్వం ఉన్న మనిషి అయితే నేను చెప్పింది చేస్తారు. అలా చేయకుండా వాళ్ళని అవమానించాడండి. నాకు అదే బాధాకరం. ₹1,00,000 ఏందండి? ₹1,00,000 ఇస్తాము, ఆ అమ్మాయిని మా ఇంటికి పనికి రమ్మానండి, మేము పండిస్తా. ఏంది మీ ఇంట్లో పని మనిషి పనిస్తావా? చంపేసి అతని భర్తని చంపేసి అతని భార్యకి మీ ఇంట్లో పనిస్తావు? చంపేసిన వ్యక్తి ప్రతిరోజు కళ్ళ ముందు తిరుగుతుంటే ఆ మనిషి తట్టుకోగలుగుతుందా? ఏ లెక్కలో మీరు అతన్ని వాళ్ళకి పనిస్తాము, ₹1,00,000 ఇస్తామని చెప్పేసి ఏ లెక్కలో మాట్లాడతారు? మీకెంత కండ కావడం పట్టుంటే మీరు అలా మాట్లాడతారు. నేను అందుకే స్టార్టింగ్లో చెప్పింది, కర్మ అనేది ఎవరు వదిలిపెట్టదు. మీరు వాళ్ళని అవమానించారు కాబట్టే కర్మ ఈరోజు మీ దాకా వచ్చింది, అరెస్ట్ దాకా వచ్చింది. ఇంతదాకా తెచ్చుకునేదే మీరు. బేసిక్గా ఇలాంటి కేసుల్లో నాకు తెలిసినంత మ్యాక్సిమం ఇలాంటి కేసుల్లో సామరస్యంగా మాట్లాడుకొని ఈ కేసుని తొందరగా తగ్గించుకుంటారు నాకు తెలిసినంత వరకే. ఎందుకంటే కావాలని చేసింది కాదు కదా, అనుకోకుండా జరిగింది. దీంట్లో మధ్యవర్తులు కానీ వాటెవర్ ఏదైనా కేసు అంతటితో ఉండేది. కానీ వీళ్ళు ప్రవర్తించిన తీరు కానీ వీళ్ళు వ్యవహారం కానీ నిజంగా బాధ అనిపించింది. ఈరోజు ఇతను అరెస్ట్ చేశారు, మరి రిమాండ్కి ఇస్తారా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ.